అందరికీ నమస్కారం. సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇవి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సింహరాశి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు బయటికి తెలియనివరు ఈ సింహరాశి వారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆశ్చర్యమే కలుగుతుంది. మరి సింహరాశి వారికి సంబంధించిన ఆ 9 గుండె పగిలే నిజాలను తెలుసుకోవడానికంటే ముందు మీకు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరాఖరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన గుండె పగిలే నిజాల గురించి తెలుసుకునే ముందు ఈ రాశి గల జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం కానే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకమని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహరాశి వారు కీర్తిదాహము, ప్రచార కాంక్షలకు లొంగిపోతూ ఉంటారు. వీరి గురించి నలుగురు ప్రశంసిస్తూ ఉంటే వీరికి చాలా ఆనందంగా ఉంటుంది. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పెట్టుబడి, వ్యాపారం విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి ఈ సింహరాశి వారు అడుగు వేస్తూ ఉంటారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం ఈ సింహరాశి వారి సొంతమని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటూ ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్య, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు మరియు ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల మీకున్న స్పష్టమైన అవగాహన మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చాలా బాగా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతారు. అందువలన ఎదుటివారిని
తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. అలాగే పెట్టుబడి, వ్యాపార విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి. ఇక ఇప్పుడు మనం సింహరాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైన గుండె పగిలే నిజాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది బయట పెట్టరు. గూఢాచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరిలో ఒక్కొక్కసారి అసూయ, ద్వేషాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఎదుటి వ్యక్తులు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు చేస్తారు. ఇకపోతే సింహరాశి వారు బయట వారికి కోపంగా కనిపించినా లోలోపల మాత్రం చాలా మృదు స్వభావాలు. చూసేవారికి చాలా గాంభీర్యంగా మీ ఒరిజినల్ క్యారెక్టర్ మిమ్మల్ని చూసి ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. అలాగే మిమ్మల్ని ఎవరైనా సాయం కోరి వస్తే ఖచ్చితంగా వారికి మీకు తోచిన సాయం చేస్తారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా ఉంటారు. అలాగే మీరు ఇలా ఎన్నో మంచి పనులు చేసినా ఆ సహాయం పొందిన వ్యక్తులకు తప్ప ఇలాంటి విషయాలు వేరొకరికి అస్సలు తెలియనివ్వరు అని చెప్పుకోవాలి. కానీ కొన్నిసార్లు ఆ మాటలు చాలా వరకు నమ్మలేనివిగా ఉంటాయి. దాంతో ఎదుటి వ్యక్తులపై చాలా ప్రభావం పడుతుంది. అలాగే మీరు అవకాశాన్ని బట్టి మాట మారుస్తారు. ఒకే మాటపై ఉన్నట్లు అనిపిస్తారు, కానీ అది నిజం కాదు. ఇకపోతే కొన్ని సందర్భాల్లో మీరు మాట తప్పరు. దాంతో మీ నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు తాము మోసపోయామని గ్రహించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇలా ఈ సింహరాశి వ్యక్తులు ఎవరికీ తెలియకుండా గుండె పగిలే నిజాలను వారిలోనే దాచుకుంటారు. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, అలాగే శత్రుబాధ పోవాలన్నా, మీరు పడుతున్న బాధలు, సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనస్సులో బాగా ప్రార్థించుకోవడంతో పాటుగా సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలని పాటించటం మంచిది. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. ఆదివారం మరియు సోమవారం వీరికి బాగా కలిసొస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టేటటువంటి పనులకు ఆటంకం అనేది ఉండదు. బుధ, గురువారాలలో ఎలాంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించటం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీకోసం డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో, ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలు స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయావకాశాలు పెరుగుతాయి. సూర్యోదయానికి ముందే మీరు మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అంటే అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోతాయి. అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక పటిక ముక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయటం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఉదయాన్నే మీ ఇంటి తలుపులు మరియు కిటికీలను తెరవాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటుగా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధించాలంటే ఇంట్లో పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించండి. క్రమం తప్పకుండా పూజించండి. ఇలా చేయటం వల్ల తల్లి అన్నపూర్ణ ప్రసన్నురాలవుతుంది. ఎవరైతే ఇలా చేస్తారో అతని ఇంట్లో దరిద్రం ఉండదు. తిండికి, డబ్బుకి ఎప్పుడూ కొరతే ఉండదు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నేతి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇలా ఈ పరిస్థితుల్లో ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూడండి. మీకు అంతా మేలే జరుగుతుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.